హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మహిళల కోసం ఒక కొత్త ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. ఏంటి అంటే డీజే లక్ష్మి అంటే డిజిటల్ సేవలు. ఇది ఏపీ ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో అందించే అన్ని సేవలు కూడా ఈ డిజిటల్ లక్ష్మి అనే పథకం కింద, అంటే అదే కేంద్రాల్లాగా ఏర్పాటు చేసి సేవలు అందించాలి అని ముఖ్య ఉద్దేశంగా భావిస్తుందన్నమాట. ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జూన్ 8, 2025లో నిర్వహించే ప్రత్యేక మహిళా దినోత్సవం నాటికి ఈ శిశులు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్వయం సహకార సంఘాల్లో అంటే డ్వాక్రా మహిళ గ్రూప్లో ఉండి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి డ్వాక్రా మహిళల్లో 3 ఏళ్ళు ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్కి చెందిన వారైతే ఈ పథకానికి అర్హతలు. పట్టణాల్లో ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 25 స్వయం సహకార సంఘాలు ప్రతి ఆర్పీకి ఉంటారు కదా, అందులో ఒక్కో ఆర్పీకి ఒక్కొక్క డీజే లక్ష్మిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ ఈ 25 స్వయం సహకార సంఘాల కుటుంబాలు ఒక 250 మంది ఉంటారు కదా, వాళ్ళకి ఈ సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఈ డీజే లక్ష్మి పథకాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ కూడా ఒక వ్యాపారవేత్త కావాలనేది గవర్నమెంట్ నిర్ణయించింది. ఎంపికైన మహిళలకు 2 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ రుణం ఎందుకంటే షాప్కి, కంప్యూటర్లకి, డివైజులకి, డిస్క్లకి, ప్రింటర్లకి కొనుక్కోవడానికి అనమాట. దీని అర్హత డిగ్రీ పూర్తి చేసి 5 ఏళ్ళు అయ్యి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలానే కంప్యూటర్ వచ్చి ఉండాలి. 3 ఏళ్ళు ఖచ్చితంగా డ్వాక్రా సంఘాల్లో ఉండాలి. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఒక మహిళ ఒక మీటింగ్లో చెప్పారనమాట. జంగారెడ్డిలో హేమలత అనే ఆమె, నేను డిగ్రీ పూర్తి చేసి 5 ఏళ్ళు అవుతున్నా, నా భర్త సంపాదన మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది అని చెప్తే అప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాంటి కంప్యూటర్ నేర్చుకుని డిగ్రీ పూర్తి చేసే మహిళలందరి కోసం కూడాను ఏదో ఒక పథకాన్ని కింద వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ డీజే లక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆమె సంతోషంగా ఉందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు కూడా ఏదో ఒక పని చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీనికోసం తెలుసుకోవాలనుకుంటే ఆర్పీని కన్సల్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.